సన్నా సన్నా వాన కురిసే వానాలో నా బోనం తడిసే. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారని కామెంట్లో చెప్పేయండి. సో మేమైతే సింపుల్గా అయితే చేసాం బోనాల పండుగ. వెల్కమ్ టు అవర్ బోనాల్ బ్లాగ్. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము. సో మేము లాస్ట్ టైం వాళ్ళ కంప్యూటర్లో బోనం చేసాం కాబట్టి ఇంట్లో అయితే బోనం చేయలేదు. సింపుల్గా వంటలు అవి అయితే చేసినాను. ఇంకా బోనం అంటే మా అత్త వాళ్ళు అయితే చేసేసినారు. సో మా అత్తయ్య వాళ్ళు చేసినారని చెప్పేసి మేము సపరేట్ వాళ్ళు సపరేట్ ఇంకా మేము చేయలేదు. ఆల్రెడీ మాదొకటి అమ్మవారికి అయితే చెందింది. సో చాలు మాకు అదే. ఇంకా బోనాల బ్లాగ్ అయితే ఇదే సింపుల్. సో ఇది నా మెహందీ చూడండి, ఆషాఢ మాసం స్పెషల్ అనమాట. ఎంత బాగా పండిందో కదా, చాలా బాగా అనిపించింది అక్కడ, చాలా బాగా అనిపించింది. చూడండి మీరు కూడా. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు ద బ్లాగ్. స్టార్ట్ చేస్తాం ఆ బ్లాగ్ని ఇంకా. సో ఇది బోనాలు ముందు రోజు బ్లాగ్ అనమాట, అంటే సాటర్డే రోజు. సో హౌస్ క్లీనింగ్ అన్ని పనులు అయితే చేసేసుకొని ఇంకా బంతి పూలు అవన్నీ ఒకరోజు ముందు పెట్టేసుకున్నాం అనుకోండి, పండుగ రోజు హడావిడి ఉండదు. సో అందుకని ఇక పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పేసి ఇంకా నేను పూలు అవన్నీ అయితే రెడీ చేసి ఫస్ట్ అయితే అన్నీ పెట్టేసినాను దేవుడికి. బయట గుమ్మానికి అయితే రెడీ చేసి పెట్టేసినాను. ఇంకా డైరెక్ట్ గుమ్మాలకి అలంకరించడం ఒకటే ఆలస్యం. ఇంకా అసలు బోనాలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, అసలు బోనం వెనుకల ఉన్న రీజన్ ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో నాకు తెలిసినంత వరకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అప్పుడు పంట పొలాలు, ప్రతి ఇండ్లలో ఎక్కువ పంటలు, పొలం పనులు అన్నమాట, చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో అప్పుడు వర్షాలు సరిగా ఉండేవి కాదట. సో వర్షం కోసం అని చెప్పేసి గ్రామ దేవతకి పూజ చేసేవారట. బోనం అంటే కుండలో, మట్టి కుండలో అమ్మవారి కోసం నైవేద్యం వండి, నైవేద్యాన్ని బోనంగా వేపాకులతో వాటితో అలంకరించి బోనానికి పసుపు కుంకుమ నిండుగా పెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మొక్కులు అవన్నీ సమర్పించి ఆటలు మేకలు అవన్నీ కోసి అమ్మవారి కోరిక నెరవేర్చితే అమ్మవారు మనకి వర్షం కలిగిస్తారు అని చెప్పేసి ఆనాటి నుంచి ఉన్న సాంప్రదాయం అన్నట్టు. ఇది నాకు చెప్పింది తెలిసింది ఇదే, అదే షేర్ చేస్తున్నాను నేను. అసలు రీజన్ ఇదేనా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉందా అనేది నాకు కామెంట్లో చెప్పండి. తెలియకపోతే తెలుసుకుంటాను. నాకు తెలిసినంతవరకు నేనైతే షేర్ చేశాను. ఇంకా గుమ్మాలకైతే కట్టేసాము. దేవుడి దగ్గర గుమ్మాలకైతే బంతిపూల దండలు అయితే కట్టేసినాము. ఏదైనా మన చేతులతో మనం స్వయంగా చేస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫీలే వేరు ఉంటుంది. బయట కొనుక్కొచ్చిన దానికంటే నా చేతులతో స్వయంగా నేను కట్టినాను కాబట్టి నాకు చాలా అందంగా అనిపించింది. సో ఇది సాటర్డే రోజు నైట్ ఈవినింగ్ అనమాట, 6 o'clockకి ఇంకా దేవుడి ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసేసుకొని దేవుని మంచిగా అలంకరణ చేసేసి బొట్లు అవన్నీ పెట్టేసి మంచిగా అయితే పూజ అయితే చేసినాను. సాటర్డే రోజు నైట్ అనమాట ఇది. సో ఇది నెక్స్ట్ ఇంకా సండే రోజులోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఇది సండే రోజు మార్నింగ్. సో ఇంకా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా ముగ్గులు అయితే ఇంకా పెట్టేసిన. ఇంకా నేను ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటూ నేను బిజీగా ఉన్నాను, హౌస్ క్లీనింగ్ అవన్నీ. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. సో పూజ చేయడానికి కూడా ఎంత తల్లాడుతున్నాడు, ఎంత ఆలోచిస్తున్నాడు అంటే అసలు ఏదో మామూలుగా దీపం పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆయనకు పూజ ఇవి పూలు అవన్నీ అంత ఓపిక ఉండదు ఆయనకి. ఇంకా ఆ రోజు ఎట్లనో ఓపి తెచ్చుకొని పూజ అయితే చేసేసినారు. ఇంకా నేను పిల్లలు రెడీ చేయడము, నేను రెడీ అవ్వడము అవన్నీ ఇంకా నా పనులు నేను బిజీ. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. మొత్తానికి పూజ అయితే మా వారైతే ఇలా చేశారు. ఎంతైనా నేను నా ఇష్ట ప్రకారంగా పూజ చేస్తే ఆ కళనే వేరుంటుంది. నాకు ఎందుకో ఇక మా హస్బెండ్ పూజ చేస్తే నాకు ఎలానో అనిపించింది. సో నేను చేయలేని స్థితి కాబట్టి ఇంకా ఆయన చేసేసారు. నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టు అన్నీ రెడీ చేసి పెట్టేసినాయి. ఇక మా వారు పిండితో కుస్తీ పడుతున్నారు. అసలు పూరీల కోసం పిండి అయితే తడిపేసి పిండి అయితే ఇంకా మంచిగా నానబెట్టినారు కాసేపు. ఇంకా మా వారు పూరీలు చేసే పనిలో ఉన్నారని చెప్పి నేను ఇంకా చికెన్ అయితే మ్యారినేషన్ చేసేసి అయితే పక్కకు పెట్టేసినాను. ఆ పుల్లకు అది మంచిగా మ్యారినేట్ అయిపోతుందని చెప్పేసి. సో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మంచిగా మ్యారినేషన్ చేసినాను అనమాట. మంచిగా నానబెట్టిన చికెన్ అయితే
మొత్తానికి మా హస్బెండ్ అయితే ఇంకా పూరీలు అయితే స్టార్ట్ చేసినారు. పూరీలు అయితే చేసినారు. చాలా మెత్తగా వచ్చాయి. అదేందో నేను పూరీలు చేస్తే మాత్రం అప్పడాలు పాపడాలు అయిపోతాయి. సో మా వారు చేసి ఇప్పటికి 2 డేస్ అవుతుందన్నమాట. పూరీలు చాలా మెత్తగా ఉన్నాయి. చాలా బాగా వచ్చినాయి. సో మీరు చేస్తే మేము తినలేమని చెప్పి నన్ను పక్కకు దొబ్బేసి ఇంకా మా వారు చేసినారు పూరీలు. చాలా బాగున్నాయి మెత్తగా. సో చూడండి ఎలా పొంగుతున్నాయి. ఇలా వేయంగానే అలా పొంగుతున్నాయి పూరీలు. పూరీలో కూడా నా పైన కోపం అనుకుంటా. నేను పూరీలు చేసినప్పుడు పొంగవే పూరి అంటే నేను పొంగను పో అంటాయి. మా హస్బెండ్ పూరీలు చేస్తే మాత్రం చూడండి ఎలా పొంగుతున్నాయో. నేను పూరీలు చేస్తే ఇలా నూనెలోకి వెళ్ళి అలా పైకి వచ్చేస్తాయి. మా వారు పూరీలు దేవుతుంటే పైన డ్యాన్స్ చేస్తున్నాయి అన్నమాట పూరీలు. ఏంటి ఇలా చెప్తుంది అనుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. సో నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో మీకు అంతా చిల్లింగ్ అనిపించదు కాబట్టి కొంచెం ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తుంటే మీకు స్మైలింగ్ వస్తుంది. వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ అనిపించడం కోసం మధ్యలో ఇలాంటివి యాడ్ చేస్తాను అన్నమాట. సో నేను వేస్తూనే ఉంటా, మీరు తీసుకుంటూ ఉండండి. నవ్వొస్తే నవ్వండి, ఓకే. ఇంకా అటో ఇటో కష్టపడి ఇంకా మా వారైతే పూరీలు అయితే చేశారు. ఇంకా వంట చేసేట నా దగ్గరికి వచ్చి సో చికెన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం లేదు, ఆయిల్ వేసేసుకొని మంచిగా ఉల్లిగడ్డ అవన్నీ పచ్చిమిర్చి వేగనిచ్చేసి మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. ఆ వాటర్ అందులో ఉన్న వాటర్ తోటి బాగా ఉడికినాక ఇంకా లాస్ట్లో ఉప్పు కారం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే దాంతో సరిపెట్టుకుంటామంటే పర్లేదు. ఇంకా లాస్ట్కి మంచిగా ఉడకనిచ్చి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి మంచిగా ఉడికినాక ఇంకా లాస్ట్కి చికెన్ మసాలా కొత్తిమీర అవన్నీ వేసేసి మంచిగా దించేసుకోవాలి. కూర మాత్రం చాలా బాగా వచ్చింది, అసలు మస్తు అనిపించింది టేస్ట్. నాలాగా మీలో ఎవరైనా చికెన్ లవర్స్ ఉంటే కామెంట్లో చెప్పేయండి. చికెన్ వారానికి 2-3 టైమ్స్ తిన్న చికెన్ అంటే ఇంకా ఇష్టం. అసలు మాకు బోరే కొట్టదు అంటే మస్తు. అసలు చికెన్ లవర్స్కే తెలుస్తుంది అన్నమాట చికెన్ గురించి. అటో ఇటో ఇంకా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ ఇంకా పక్కకు పెట్టేసినాను. ఇంకా బగారా రైస్ అయితే చేసేస్తున్నాను. దీని ప్రాసెస్ మీ అందరికి తెలుసు అనుకుంటా, సో స్కిప్ చేసేస్తున్నాను నేను. సో ఒకవేళ తెలియకపోతే ప్రాసెస్లో ఉంది, చూసేయండి. ఇంకా మధ్యాహ్నం మా బుడ్డ బాబుకి అయితే అన్నం అయితే తినిపించేసినాను. తినిపించేసి ఇంకా వాడు పడుకున్నాడు. పడుకున్నాక ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇంకా నేనైతే రీల్స్ చేసినాను. మామూలుగా షార్ట్స్ అయితే చేసినాను, షూట్ చేసి పెట్టేసుకున్నాను. సో నేను అంత డాన్సర్ అయితే కాదు, ఏదో ట్రై చేశాను. సో ఇది ఏ సాంగ్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. సో నాకంత డాన్స్ రాదు, ఏదో వచ్చిన వరకు అట్లా మేనేజ్ చేస్తున్నాను. కానీ చాలామంది డాన్సర్స్ చాలా ఫీల్ అయిపోతారు నా డాన్స్ని చూసి, అసలు డాన్సే రాదు అది ఇది అని. డాన్స్ రాదు, ఏదో నేర్చుకోవడం కోసం నా తంటాలు నేను పడతాయి. చాలామంది నన్ను అయితే ఎక్కిరించుకొని కానీ నాకేం పర్లేదు కానీ. సో మీరంటే డాన్సర్స్, మీకు అవార్డ్స్ వచ్చాయి, గిన్నీస్ బుక్లో ఎక్కినారు, మళ్ళీ మీకు మెడల్స్ వచ్చాయి. సో మీతో కంపేర్ చేస్తే నేను ఎంత చెప్పండి, నాకు డాన్సే రాదు, ఏదో అట్లా నెట్టుకొని వచ్చేస్తున్నా. ఇంకా నాకున్న టాలెంట్ తోటి ఏం చేద్దాం. పండక్కి మలియాన్స్ అయితే రెడీ, స్పెట్స్ పెట్టుకొని భలే క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా నేను మా వారైతే ఇంకా ఫోన్లో మూవీ అయితే చూసాము. మా పిల్లలు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు పండగ అని చెప్పేసి వాళ్ళని పంపించేసి ఇంకా మేము ఫోన్ చూస్తూ ఇంకా బిజీగా ఉన్నాము. ఇది నెక్స్ట్ డే అన్నమాట, మండే రోజు క్లీనింగ్ అన్నమాట. ఇది పండగ అంతా ఒక ఎత్తు అయితే క్లీనింగ్ మొత్తం ఒక ఎత్తు. ఇంకా ఆ రోజు ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది కానీ ఎంత చేసినా వస్తూనే ఉంటాయి గిన్నెలు. అసలు ఈ గిన్నెలు కనబెట్టింది తోముడు ఇవన్నీ అసలు అబ్బాబ్బాబా తోముతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. అక్షర పాత్రలకి ఎన్ని వస్తాయో చూడండి, ఇట్లా పాత్రలు మనం ఏది కోరుకుంటే అది. ఎంత చేసినా తీరని పని ఇంట్లో పని. అసలు చేసి చేసిందే 3 వంటలు కానీ మాకు ఎప్పుడు ఇస్తారో హాలిడేస్. ఇంటి పని కోసం హాలిడేస్ ఇస్తే బాగుండు. సండే వచ్చినా డబల్ పని, పండగలు వచ్చినా ఎక్స్ట్రా పని, శాలరీ లేని పని మా పని. ఎప్పుడు గుర్తిస్తారో. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఖాళీగానే కదా అంటారు.
సో నాకు ఒక డౌటు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అని మా హస్బెండ్ రోజు అంటారు. నాకు చాలా కోపం వస్తుంది. నేనైతే ఫైనల్గా ఒక డిసైడ్ అయిపోయినా, ఇంట్లో ఉంటే ఎన్ని పనులు చేస్తారు, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేస్తారు, ఎంత పని చేస్తున్నారు అనేది నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ కోసం వీడియో తీస్తానని కాదు కానీ, చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఎంత పని చేసినా, ఏం చేస్తున్నావు, తిని కూర్చుంటున్నావు లేకపోతే పడుకుంటున్నావు అని హస్బెండ్స్ అంటారు కదా. ఆ టైంలో మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయినాక వీడియో చేస్తాను. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నిసార్లు గిన్నెలు తోముతాము, బట్టలు, ఇంట్లో పని, పిల్లల్ని పిక్ చేసుకోవడం, పిల్లల్ని డ్రాప్ చేయడం, వంట పని ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి తెలియజేయడం కోసం నేనైతే ఒక వీడియో చేస్తాను, ప్లాన్ చేస్తాను త్వరలో. ఏంటి నా గిన్నెల పని అయిపోతుంది అనుకుంటున్నారా? సో అది ఎంతకి తెగట్లేదు. తోమి 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 విసుకొచ్చింది. ఆఖరికి 1.5 అవర్ పట్టింది ఆ గిన్నెలు కడగడానికి, అవన్నీ చేయడానికి. ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకునే వరకు నాకు 2 అయింది, తినేవరకు మండే రోజు. సో అలా ఉంటుంది ఇంట్లో పని. పండగ అంటాం కానీ పండగ నెక్స్ట్ డే ఉంటుంది చూడండి మనకు పనులు. అసలు హైలైట్ ఉంటాయి ఆ పనులు. ఇట్లా మొత్తానికైతే పనులైతే పూర్తి చేసుకునే వరకు 2 అయిపోయింది. 2:00 తినేసి ఇంకా పిల్లలతో ఆడుకొని టైం స్పెండ్ చేశాను. సో మొత్తానికి మా పండగ అయితే ఇలా అయింది, బోనాల పండగ. సో ఇదేనండి వ్లాగ్. సో మీకు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అని హస్బెండ్స్ క్వశ్చన్ చేస్తారు కదా, వాళ్ళ కోసం వీడియో చేయాలనుకుంటున్నాను చెప్పాను కదా. సో మీకు ఎవరికైనా వీడియో కావాలంటే వీడియో ప్లీజ్ అని కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. చూపిద్దాం మన ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్నమాట. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ.